असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। हेलो एवरीवन, आज हम 10वीं कक्षा के 9th लेसन दक्षिण गंगा गोदावरी इस पाठ के बारे में जानेंगे। दक्षिण गंगा गोदावरी बोले तो దక్షిణ భారతదేశం యొక్క గోదావరి నది. ఈ పాఠము ఒక యాత్రా వర్ణన పాఠము. ఈ పాఠంలో రచయిత గోదావరి నదిని సందర్శించి అక్కడ ఎటువంటి దృశ్యాలను చూశారో వాటిని చాలా చక్కగా అద్భుతంగా తన భావాలను ఈ పాఠంలో వర్ణించడం జరిగింది. ఈ పాఠం యొక్క రచయిత పేరు కాకా కాలేల్కర్ గారు. ఓకే, ఇప్పుడు మనము ఉన్ముఖీకరణకి సంబంధించిన ఒక కవితనిచ్చారు. ఆ కవితకు సంబంధించిన ప్రశ్నలను కూడా ఇచ్చారు. ఆ కవిత గురించి మనం ఇప్పుడు చూద్దాము. ఉన్ముఖీకరణ. కల్కల్ करती नदियाँ सारी, चमचम करती बूंदे प्यारी, सरसर करती हवाएं न्यारी, जन जन होवे यूं बलिहारी. खलखल करती नदियाँ सारी. నదులన్నీ ఎలా, కల్కల్ అంటే గలగల, నదులన్నీ ఎలా శబ్దాన్ని చేస్తూ ఉంటాయి, గలగలమని శబ్దాన్ని చేస్తూ ప్రవహిస్తూ ఉంటాయి. చంచం కర్తి బూందే ప్యారీ. బూందే అంటే ఏంటి? నీటి బిందువులు. నీటి బిందువులు చాలా అందంగా. చంచం అంటే టపటపమని సౌండ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నీటి బిందువులన్నీ కూడా చాలా అందంగా టపటప అంటూ ఉంటాయి. సర్సర్ కర్తి హవాసే న్యారీ. న్యారీ అంటే ఒక అద్భుతమైన, వండర్ఫుల్ అని అంటారు కదా. సో ఈ గాలి బాగా వీచినప్పుడు శబ్దం ఏ విధంగా వేస్తుందంట? సర్సర్ అని అంటే ఏంటి? జంజం అని అంటే ఒకలాంటి శబ్దము. సో గాలి బాగా వీచినప్పుడు జంజం అంటూ శబ్దం చేస్తూ ఉంటుంది. జంజన్ హోవే యు బలిహారీ. జంజన్ అంటే ఎవరు? ప్రజలు. ప్రజలందరూ కూడా ఈ ప్రకృతి సౌందర్యానికి బలిహారి అంటే తమకు తాము ముగ్ధులైపోయి అర్పించుకుంటారు. ఈ ఉన్ముఖీకరణకి సంబంధించిన ప్రశ్నలను చూద్దాము. పహలా ప్రశ్న, यहाँ पर किसके बारे में बताया गया है. అంటే ఈ పాఠంలో ఎవరి గురించి లేదా దేని గురించి దేని గురించి చెప్పడం జరిగింది. यहाँ पर नदियाँ और हवा के बारे में बताया गया है. ఈ కవిత పాఠంలో మనకు నదుల గురించి మరియు గాలి గురించి తెలియజేయడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, దక్షిణ భారత్ కి కుछ నదిयों के नाम बताइए. దక్షిణ భారతదేశం యొక్క కొన్ని నదుల పేర్లను తెలియజేయండి. దక్షిణ భారతదేశ్ में कृष्णा गोदावरी कावेरी नर्मदा तपती తుంగభద్ర ఆది మహానదియాँ हैं. మన దక్షిణ భారతదేశంలో కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర, నర్మదా, తపతి లాంటి మహానదులు ఉన్నాయి. तीसरा प्रश्न, गोदावरी नदी के बारे में आप क्या जानते हो. గోదావరి నది గురించి మీకు ఏమి తెలుసు? गोदावरी नदी दक्षिण भारत देश की एक प्रमुख नदी है. इसके उत्पत्ति पश्चिम घाट की त्रयंबक से उत्पन्न हुई है. इसके उपनदियाँ हैं प्राणहिता, मंजीरा और ఇంద్రావతి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన నది గోదావరి నది. దీని ఉత్పత్తి పశ్చిమ కనుమలలో ఉండేటటువంటి పర్వత శ్రేణులలో త్రయంబక పర్వతం నుంచి ఇది జన్మించడం జరిగింది. ఈ నది యొక్క ఉపనదులు ప్రాణహిత, మంజీరా మరియు ఇంద్రావతి. इस पाठ का उद्देश्य देखो बच्चों, छात्रों को यात्रा वृत्तांत, साहित्य की विधा का ज्ञान कराते हुए उनमें
करने की प्रवृत्ति का विकास करना, यात्रा वृत्तांत की भाषा शैली से परिचित कराना और इसके साथ साथ लेखक काका कालेलकर का परिचय कराते हुए उनकी भाषा व रचना शैली का ज्ञान कराना इस पाठ का उद्देश्य है। छात्रों को यात्रा वृत्तांत साहित्य विधा का ज्ञान करते हुए उनमें लेखन करने की प्रवृत्ति का विकास करना। విద్యార్థుల యాత్రా వృత్తానికి సంబంధించిన అంటే యాత్రా వృత్త సాహిత్యానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలియజేయడము మరియు యాత్రా వృత్తాంతకి భాషా శైలి से పరిచిత్ कराना, అంతేకాకుండా छात्रों को यात्रा वृत्तांत साहित्यक विधा का ज्ञान कराते हुए విద్యార్థులకు యాత్రా వృత్తానికి సంబంధించినటువంటి సాహిత్య జ్ఞానాన్ని తెలియజేయడము, उनमें लेखन करने की प्रवृत्ति का विकास करना, అంతేకాకుండా వ్యాసరచన చేసేటటువంటి ప్రవృత్తిని అభివృద్ధి చేయడము, यात्रा वृत्तांत की भाषा शैली से परिचित कराना, यात्रा वृत्तांतम యొక్క భాషా శైలిని పరిచయం చేయడము और इसके साथ साथ लेखक काका कालेलकर का परिचय कराते हुए అంతేకాకుండా దీనితో పాటు ఈ యాత్రా వృత్తానికి రచించినటువంటి రచయిత కాకా కాలేల్కర్ గారిని పరిచయం చేయడము, उनकी भाषा व रचना शैली का ज्ञान कराना इस पाठ का उद्देश्य है। వీరి యొక్క భాష రచనా శైలి జ్ఞానాన్ని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశము। यात्रा वृत्तांत यहाँ गद्य की एक प्रमुख विधा है। यात्रा वृत्तांत पाठ में लेखक किसी दर्शनीय स्थल से संबंधित अपनी यात्रा की अनुभूतियों को रोचक और ज्ञानवर्धक ढंग से प्रस्तुत करता है। प्रस्तुत पाठ दक्षिण गंगा गोदावरी भी श्री काका कालेलकर द्वारा रचित यात्रा वृत्तांत पाठ है, जो उनकी रचना सप्तसरिता से लिया गया है। इसमें लेखक ने गोदावरी नदी के प्राकृतिक सौंदर्य का वर्णन किया है। यात्रा वृत्तांत यहाँ गद्य की एक प्रमुख विधा है। యాత్రా వృత్తాంతము గద్యము యొక్క ఒక ప్రముఖమైనటువంటి విభాగము। यात्रा वृत्तांत पाठ में लेखक किसी दर्शनीय स्थल से संबंधित अपनी यात्रा की अनुभूतियों को, యాత్రా వృత్తాంత పాఠంలో రచయిత ఏదైనా దర్శనీయ స్థలానికి సంబంధించినటువంటి తన యాత్ర గురించి అనుభూతి అంటే అనుభూతులను रोचक అంటే చాలా అందంగా रोचक और ज्ञानवर्धक ढंग से प्रस्तुत करता है। యాత్రా వృత్తాంత పాఠంలో ఏదైనా దర్శనీయ స్థలాన్ని గురించి లేదా స్థలానికి సంబంధించినటువంటి తన యాత్ర గురించినటువంటి అనుభవాలను చాలా అందంగా వర్ణించారన్నమాట। प्रस्तुत पाठ दक्षिण गंगा गोदावरी भी श्री काका कालेलकर द्वारा रचित यात्रा वृत्तांत पाठ है। ప్రస్తుత పాఠంలో దక్షిణ గోదావరికి సంబంధించిన రచయిత శ్రీ కాకా కాలేల్కర్ ద్వారా రచించినటువంటి యాత్రా వృత్తాంత పాఠము, जो उनकी रचना सप्तसरिता से लिया गया है। వారి రచించినటువంటి సప్తసరిత అంటే సప్త అంటే ఏడు నదుల ఆ ఏడు నదుల అనే రచన నుండి ఈ పాఠాన్ని తీసుకోవడము జరిగింది। इसमें लेखक ने गोदावरी नदी के प्राकृतिक सौंदर्य का वर्णन किया है। ఈ పాఠంలో రచయిత గోదావరి నది
గురించినటువంటి ప్రాకృతిక సౌందర్యాన్ని గురించి వర్ణించడం జరిగింది.